హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాకల. ఆ, మామిడికాయల సీజన్ నడుస్తుంది కదా. సో నాకు తెలిసి మామిడికాయలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ఫలం కా రాజ్ ఆమ్ అంటాం కదా. మా చిన్నప్పుడు ఈ మ్యాంగోస్ని ఎలా తినేవాళ్ళం అంటే ఫ్రూట్, హోల్ ఫ్రూట్ అంటే ఈ తొక్కుతో సహా తినటం అనేది ఇష్టంగా ఉండేది. కానీ ఈ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత, అంటే మన ఈ పంటలు పండించే విధానం మారిన తర్వాత అండ్ పండ్లు పండే విధానం మారిన తర్వాత వాటికి యూజ్ చేస్తున్నటువంటి ఎరువులు కావచ్చు, స్ప్రేలు కావచ్చు, కెమికల్స్ కావచ్చు, నానా రకాలైనటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు, అండ్ రెండోది వాటిని పండించే విధానం ఏసీ రూముల్లో పెట్టడం అండ్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేసి పండించడం, ఇట్లాంటి రీజన్స్ తోటి ఈ రోజుల్లో మనకు అందుబాటులోకి వస్తున్నటువంటి మ్యాక్సిమమ్ ఆఫ్ ది ఫ్రూట్స్, ఎస్పెషల్లీ ఈ మ్యాంగోస్ని తొక్కు తీసేసి తినటం వరకు ఉత్తమం అని చెప్పి చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మామిడి తొక్కులో మనకి హై కంటెంట్ ఆఫ్ ఫైబర్ అండ్ విటమిన్స్ చాలా ఉంటాయి. మీరు మ్యాంగో ఫ్రూట్ని తొక్కు కనుక తిన్న వాళ్ళు అయ్యుండుంటే దాంట్లో ఉండే కిక్, దాంట్లో ఉండే టేస్ట్, హ్యాపీనెస్ అనేది మీకు తెలుస్తుంది. బట్ ఈ రోజుల్లో మనకి మార్కెట్లో దొరికే ఏ ఫ్రూటు అంత స్వచ్ఛమైంది కాదు. చెట్టుకి పండిన పండు అలాగే తెంపి దాని మీద ఏ స్ప్రేలు, ఆర్టిఫిషియల్గా పండించడాలు ఇలాంటివి లేకపోతే ఆ నమ్మకం మీకుంటే హ్యాపీగా తొక్కుతో సహా కడుక్కొని నీట్గా కడుక్కొని తినండి 1-4 సార్లు. లేదు అంటే వీలున్నంత వరకు పీల్ ఆఫ్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని మామిడి పళ్ళు ఎంజాయ్ చేయండి. రెండో, చాలామంది మనం రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగోస్ తినచ్చా? మీరు మ్యాంగో జ్యూస్ చేసుకోకుండా హ్యాపీగా మ్యాంగో ఫ్రూట్ తినండి, తప్పులేదు. సీజనల్గా వచ్చే ఫ్రూటు మళ్ళీ సంవత్సరం రోజులు ఆగితే కానీ రాదు. సో హ్యాపీగా మ్యాంగో ఫ్రూట్ తినండి. తిన్న వెంటనే రైస్ లాంటి పదార్థాలు తీసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వండి. భోజనం తర్వాత తినటం కానీ, లేదంటే ఫ్రూట్ తిన్న వెంటనే భోజనం చేయటం కానీ ఇలాంటి వాటిని తగ్గించుకోండి. ఓకే, బీ హెల్తీ, బీ హ్యాపీ, టేక్ కేర్.